ఇవన్నీ ఒక ఎత్తు అయితే వేరే వేరే పార్టీలలో ఉండి వాళ్ళ మీదనే మనం కొట్లాడినాం తెలంగాణ రావాలని. వాళ్ళందరూ ఉద్యమ పార్టీలకు వచ్చి వాళ్ళు మన మీద పెత్తనం చేసుడు, వాళ్ళు మనని అవమానం చేసుడు, వాళ్ళు మన మీద కేసులు పెట్టుడు. సెక్రటేరియట్లకు పోతే ఇక్కడ మీకేం పని, ఉద్యమం అయిపోయింది అన్నటువంటి మాటలను చాలామంది ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు. అదేవిధంగా వేరే వేరే పార్టీలకి వచ్చినటువంటి వాళ్ళు మరి ఏమన్నారు అన్నాడు, ఉద్యమకారులంటే ఉరికించి కొడతామన్నారు. అయినా సరే మన ఆత్మగౌరవాన్ని అణచివేసుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని ఓపిక బట్టి వెయిట్ చేసినాం. మరి మన ఓపికను, మన సహనాన్ని అన్నిటినీ కూడా రాజకీయంగా ఇలా లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక పిలుపు కూడా లేదు. ఉద్యమకార సంక్షేమ బోర్డు పెడతామని ఒక కార్యాచరణ లేదు, ఒక ప్రకటన లేదు. మొదలు ఒకసారి అప్లికేషన్ పెట్టుకోమన్నారు. అప్లికేషన్ పెట్టుకున్నాక ఇప్పుడు ఏమంటున్నారు, ఒకసారి అప్లికేషన్ పెట్టిరు మీకు చాలా మందికి కేసులు లేవు అంటారు. కేసులు అందరి మీద ఉంటాయా? ఉద్యమకారులందరి మీద అందరి మీద ఉంటాయా? ఉండయి కదా. కానీ ఏ ఊరికి పోయి అడిగినా ఇగో అందరికన్నా ఎక్కువ ఈయన కొట్లాడిందని ఓ 100 మందిని చూపిస్తారు. ఏ జిల్లాకు పోయి అడిగినా యోగిని తెలంగాణ కోసం కొట్లాడిందంటారు. యోగి అక్క మొత్తం ధర్నాలే చేసిందంటారు. యోగి అక్క మొత్తం ఆగమైపోయింది ఉద్యమంలో పనిచేసి అంటారు. మరి ఆమె పని చేయొచ్చు కదా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక మాట చెప్పినాం మనం. ఏమని చెప్పినాం? సెక్రటేరియట్ బయట నిలబడి ఆనగపకాయలు పట్టుకొని నిల్చుంటే ఇది ఆనగపకాయ అన్నోడు తెలంగాణోడు, సోరకాయ అన్నోడు ఆంధ్రోడు అని చెప్పినాం. గట్లనే ఇవాళ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి పోండి, ఎవరు తెలంగాణ కోసం కొట్లాడింది అని అడగండి, అందరు వచ్చి చెప్తారు. వాళ్ళ పేర్లే రాసుకోండి, వాళ్ళకే ఇవ్వండి, వేరే కాదు. మళ్ళా కమిటీ వేస్తారట, మళ్ళా కాలయాపన చేసే ఉద్దేశం చేస్తున్నారు.